మనకి రోజా మేడం తెలుసండి. ఒక ఎమ్మెల్యేగా తెలుసు. ముందు సినిమాలో యాక్ట్ చేశారు. 'జబర్దస్త్‌లో' ఉండటం చూసాం. ఆవిడ మార్గదర్శిని తెల్లారి లేస్తే పేపర్‌లో, సాక్షి పేపర్‌లో మార్గదర్శి గురించి అది చేసిన అన్యాయాలని చెప్పేసి ప్రోపగండా అంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని, రామోజీరావు గారి మీద అబండాలు వేయటం ఇయన్నీ చేయాలని ఆ ప్రతిపక్షాలు చెప్తున్నారు. అయితే దాంట్లో ఈ ఎలక్షన్ అఫిడవిట్‌లో పెట్టిందండి రోజా గారు. హ్మ్. 40,00,000 చీటీ ఏసిందంట మార్గదర్శిలో. హ్మ్. మరి వీళ్ళు చెప్తే తెల్లవారు లేస్తే మార్గదర్శి మీద మంచిది కాదు అది ఏది చెప్తుంటారు. అపోహలు, అనుమానాలు సృష్టిస్తారు అని ప్రతిపక్షాలు చెప్తున్నారు. మరి ఈవిడ ఎలా ఏసిందంటారు చీటీ? అంటే మార్గదర్శి మీద ఉన్న నమ్మకంతో వేసింది. హ్మ్. నోటి దూల ఎక్కువ కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతది. అంటే జగన్ గారి మెప్పు పొందాలి అక్కడ. జగన్ గారు ఇచ్చే తాయిలాలు తీసుకోవాలి. సరే ప్రజలు అంటే అప్పుడు గాని ఆయన మినిస్టర్ ఇవ్వరు గదా! ఎంత తిడితే అంత మినిస్టర్ ఇవ్వటానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ మళ్ళా సీట్ రావటానికి అవకాశం ఉంటది కాబట్టి, ఖచ్చితంగా ఆవిడకి నోటి దూల గూడా ఎక్కువ గాబట్టి, ఖచ్చితంగా ప్రతి వాళ్ళని మాట్లాడటమే. నిద్ర లేసిన దగ్గర నుంచి ఎవరినో ఒకళ్ళని అంటే నారా చంద్రబాబు నాయుడు గారినే గానివ్వండి, లోకేష్ గారినే గానివ్వండి, హ్మ్. అసలు ఆవిడొక మహిళగా ఉండి, సాటి మహిళలుగా అని కూడా భువనేశ్వరి గారిని కానివ్వండి, బ్రహ్మిణి గారిని గానివ్వండి, సరే అందరినీ మాట్లాడటమే. సరే ఆ నోటికి ఇంకా అద్దు అదుపు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించే గానివ్వండి, ఇంకా పురంధరేశ్వరి గారిని గురించి గానివ్వండి, ఆవిడ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారని. సో, హ్మ్. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆమె దూషించటమే పని. ఎందుకంటే అప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందలేమని ఆవిడ ఖచ్చితంగా అవే చేస్తా ఉంటారు. దీనంతటికీ కూడా కారణం ఏంటంటే, ఆవిడ సంపాదించుకోవాలి కదా! ఆవిడ సంపాదించాలంటే ఖచ్చితంగా హ్మ్. మినిస్టర్ ఉండాలి. ఆ మినిస్టర్ ఉండాలన్నా, సరే మళ్ళా నెక్స్ట్ సీట్ రావాలన్నా ఆవిడకు అవకాశం. మినిస్టర్‌లో కూడా బాగా సంపాదించిందండి. 2019కి ముందు ఆవిడ ఆస్తులేమీ లేవు. సో, ఆవిడకి సంపాదించుకునే అవకాశం కూడా రాలేదు. హ్మ్. ఎందుకంటే అంటే ఎమ్మెల్యేగా గెలిసింది. దాని తాలూకా జీతం తీసుకుంటుంది. సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే, ఆవిడ నియోజకవర్గానికి కూడా నిధులు ఇవ్వటం చేసేవాళ్ళు. డెవలప్ చేస్తదేమో అని. అప్పుడు కూడా ఆ డబ్బులు నిధులకిచ్చిన డబ్బులు దుర్వినియోగం చేస్తూ అలాగూ చేసేది. కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో 2019లో అప్పటినుంచి ఆవిడ ఆటలు సాగటం మొదలుపెట్టాయి. సరే ఏపీఐసీగా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి, అప్పుడున్నప్పుడు కొన్ని భూములన్నీ కూడా సేకరించి ఏపీఐస్‌కి ఇవ్వటమే కానివ్వండి, ఇంకా డీ పట్టా భూములన్నీ కూడా ఉన్నాయి. మీకందరికీ నేను రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్తూ వాళ్ళ దగ్గర హ్మ్. డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి. ఆవిడ ఎక్కడ కూడా అంటే ఎక్కడైనా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉండొచ్చేమో గానీ, ఆ నియోజకవర్గానికి నలుగురు ఎమ్మెల్యేలుంటారు. అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనంటే, ఇద్దరు అన్నలు, హ్మ్. భర్త, ఆవిడ. ఈవిడ గెస్ట్ అపియరెన్స్ ఇస్తా ఉంటారు. మిగతా వాళ్ళు దందాలు చేయటమే కానివ్వండి, ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేయాలన్నా గూడా ఆవిడ దగ్గర డబ్బులు ఆశిస్తది. ప్రతి చోట గూడా ఆవిడ ఆశిస్తది. కొన్ని విలేజెస్‌కెళ్తే ఆవిడని తరిమేసి లిటరల్‌గా పంపించేయటం గూడా జరిగింది. హ్మ్. ఎందుకంటే ఈవిడ చేస్తానన్న పనులు చేయకపోవటమే కానివ్వండి, ఎప్పుడు అభివృద్ధి మీద కాన్సంట్రేషన్ లేకపోవటమే గానివ్వండి, ఇప్పుడు టోల్ ప్లాజా ఉంది. సరే అక్కడ గూడా దందాలే అనమాట. అక్కడ హ్మ్. గూడా వసూళ్ళే. అంటే అక్కడ కొన్ని పట్టా భూములు ఇప్పిస్తానని చెప్పటం, అక్కడ డబ్బులు వసూలు చేయటం, అక్కడ ఉన్న స్థలాల్ని కబ్జా చేసేసేయటం. ఎవరికో హ్మ్. మున్సిపల్ చైర్మన్ కూడా ఇస్తానని చెప్పి అమౌంట్ తీసుకున్నారా? ఆ! మున్సిపల్ చైర్మన్ నేను ఇస్తానని చెప్పి 40,00,000 రూపాయలు వసూలు తీసుకోవటం. హ్మ్. సరే తీసుకున్న తర్వాతైనా గూడా వాళ్ళు గొడవ పెట్టి మీడియా ముఖంగా బయట చెప్పారనే దానికి 13,00,000 రిటర్న్ ఇచ్చి, తర్వాత పోలీసులతో బెదిరించారు. హ్మ్. సరే గవర్నమెంట్ ఆళ్ళదుంది కాబట్టి డిపార్ట్‌మెంట్‌ని అడ్డం పెట్టుకొని, ఆ మహిళని బెదిరించి, ఇంకొకసారి మాట్లాడితే నీ మీద అక్రమ కేసులు బనాయిస్తాం అని చెప్పి, డబ్బులనంతా కూడా కాజేయటం జరిగింది. సో, ఆవిడకి కొన్ని వందల ఎకరాలు. సో, హ్మ్. బెంగుళూరు కానివ్వండి, అంటే 6 ఎకరాలు ఆళ్ళ హస్బెండ్ పేరు ఉందంటున్నారండి. విచిత్రం గదా! అదే గదా! వాళ్ళ ఆయనకి 6 ఎకరాలని చెప్పటం అనేది హ్మ్. హాస్యాస్పదమైన మాట. ఎందుకంటే వాళ్ళ ఆయనకి కూడా వాళ్ళ ఆయన పేరు మీద, పిల్లల పేరు మీద, బినామీల పేర్ల మీద తన ఆస్తులన్నీ కూడా కూడబెట్టటం జరిగింది. హ్మ్. ఖచ్చితంగా ఆవిడ ఆస్తులన్నీ గూడా చెన్నై, బెంగుళూరు, అమరావతి గానివ్వండి, హైదరాబాదే గానివ్వండి, వైజాగ్ కానివ్వండి, హ్మ్. ఇలా తను ఎక్కడెక్కడ డెవలప్ అవుతది అనుకున్న ప్లేసుల్లో అంతా కూడా తను ఇన్వెస్ట్ చేసి పెట్టింది.
సార్ రోజు మట్టి కానివ్వండి అక్కడ కొండల్ని కరగబెట్టేస్తుంది. మట్టిలు తోలటం, అమ్మించటం ఇవన్నీ చేస్తుంది. రేషన్ బియ్యం గురించి ఏమైనా విన్నారా మేడం అన్న? రేషన్ బియ్యాన్ని కూడా పక్క రాష్ట్రాలకి తరలించేసి, రేషన్ బియ్యం కూడా పక్క రాష్ట్రాలకి తరలించేసి అమ్ముకోవటం చేస్తుంది. ఇంక ఇది అది అని లేదండి. ప్రతిదీ ఆవిడ. ఇంకా నిన్నగాక మొన్న తను పట్టుబడింది. ఏంటి లిక్కరు. లిక్కరు తీసుకెళ్ళి ఓ ఇంజినీర్ కాలేజీలో డంప్ చేసి పెట్టింది. అంటే అట్లాంటివి డంపింగ్ చాలా చేసి పెట్టింది. ఆవిడ రేపు ఎలక్షన్‌లో నామినేషన్ వేయటానికి వెళ్ళేటప్పుడు దానితో అందరికీ పంచడం కోసం చాలా చోట్ల డంప్ చేసి పెట్టింది. కానీ అది పట్టించింది ఎవరు? ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు పట్టించారని అంటారు. ఎక్కడైనా విడ్డూరం వింటాం గానీ, ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్ళే పట్టించారు. ఆవిడంటే సొంత పార్టీలోకి వ్యతిరేక వర్గం ఉందన్నమాట. ఆవిడకి వ్యతిరేక వర్గం అంటే మనం ఇప్పుడు విన్నాం కదా, ఆవిడ సీట్లు ఇప్పిస్తానని, మీకు ఆ పోస్టులు ఇస్తానని డబ్బులు గుంజినప్పుడు వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా. సరే ఆవిడ డబ్బులు తీసుకుంటుంది, పని చేయలేదు, డబ్బులు అడిగారని చెప్పేసి తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తానంటుంది, పోలీసులు ఒత్తిడి చేపిస్తుంది. ఇవన్నీ అనేది వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికే చెప్పారు. అయినా సీట్ ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే ఈ నోటి ఇది ఉంది కదా, ఈ నోటి దురుసం వాడుకున్నాడు కాబట్టి ఆయన ఈ సీట్ ఇచ్చాడు. సరే ఆమె గెలవదని కూడా ఆయనకి పక్కా తెలుసు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఖచ్చితంగా రోజా గెలిచే అవకాశం లేదనేదే ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది. ఇచ్చినా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ గెలవదని తెలిసినా ఇచ్చాడంటే ఆవిడ మాటలు వాడుకున్నాడు కాబట్టి రేపు పొద్దున అదే మాటలు అంటే రేపు ఆయన గుట్టు కూడా బయట పెడుతుంది కదా, ఇదే మాటలు ఆయన మీద కూడా ప్రయోగిస్తుంది కదా, ఆ నోటికి భయపడే ఇచ్చుంటాడేమో. సరే అందుకనే వాళ్ళ నాయకులే అంటే ఎవరైతే క్యాడర్ ఉందో వాళ్ళ క్యాడరే కూడా పట్టి ఇవ్వటం జరిగింది. 250 బాక్సులు పట్టుకున్నారు. సరే దాంట్లో పాటు ఇంకా ఒక్కో బాక్స్కి 48 ఉంటాయి. సరే 250 ఇంకా ఉన్నాయంట అలాంటివి. కానీ కేసు బుక్ చేయాలి ఎవరి మీద? రోజా మీద. కానీ పోలీసులు బుక్ చేయట్లేదు అక్కడ. రోజా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితే కదా. సరే కేసు పెట్టనివ్వకుండా ఒత్తిడి చేయించుకుంటుంది. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ. సో డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. వీటికన్నిటికీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రజల మీదకి రుద్దటానికే ట్రై చేస్తున్నాడు. ఈవిడ అరాచకం అంతా ఇంత కాదనేది మనకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా లిటరల్గా ఆవిడ వెళ్ళిన చోట రావద్దని చెప్తున్నారు. ఆవిడకి జనాలు కూడా ఇప్పుడు వెళ్ళింది ఒక విలేజ్కి వెళ్తే అక్కడ కూడా రావద్దని చెప్తున్నారు. ఆవిడని మా విలేజ్ రావద్దు, నువ్వు మాకు వచ్చి నువ్వు ప్రచారాలకు వచ్చినా మేము ఓటు వేయము, నువ్వు రావద్దు అనేది ఖచ్చితంగా ఆవిడ చెప్తున్నా కూడా అంటే ఆవిడ ఉద్దేశం గెలవం అనేది ఆవిడకి తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుంజుకుంది ఒకటి, అక్కడ లోకల్ నాయకుడు కూడా గాలి భానుప్రకాష్ ఆయన కూడా క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి, ఆయనకి గత 2 సార్లుగా తెలుగుదేశం అనేది ఓడిపోవటంతో కూడా అక్కడ ప్రజల్లో కూడా తెలుగుదేశం లేకపోబట్టి మనం ఇంత అనర్థాలు రోజా చేసే అరాచకాలు బరాయించాల్సి వస్తుంది కాబట్టి ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఈసారి వ్యతిరేకత బాగా ఉంది. ప్రజల్లో కూడా ఈసారి అయితే తెలుగుదేశమే రావాలి. ఆవిడ ఎప్పుడూ పెద్ద మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఏమీ కాదు. ఇప్పుడు వేరే వ్యతిరేకత కూడా ఎక్కువ ఉంది. ఆవిడ చెప్పే కళ్ళబుల్లి మాటలు వినటం, ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాట నమ్మటం అయిపోయింది. సరే ఇవన్నీ చూశారు కాబట్టి ఈసారి తెలుగుదేశంకి వస్తేనే డెవలప్ ఉంటుంది. ఎక్కడా కూడా ఆవిడ డెవలప్ చేసింది లేదు. ఉన్న భూములు కాజేయటము, ఉన్న భూముల్ని అమ్ముకోవటము, వచ్చే రేషన్ బియ్యాలే కానివ్వండి, ప్రతి దానిలోనూ అంటే వాళ్ళ కొండలను కరగబెట్టడమే కానివ్వండి, ఈ తమిళనాడుకి గ్రావెల్స్ పంపించటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నా. రోజుకు 300 ట్రిప్పులు పంపుతుందంట. ఒక ట్రిప్ మీద 20,000 అంట. ఇంకా దానిలో మీరు ఆలోచించండి ఎంత ఆవిడకి లాభం ఉందనేది. ఇప్పటికి ఈజీగా ఒక టైంలో నేను విన్నాము షుగర్ ఫ్యాక్టరీ కూడా కొన్నదనేది. ఇట్లా ప్రతి చోట కూడా ఆవిడ బయట అంటే ఆ నియోజకవర్గంలో ఆస్తులు ఉంటే తెలుస్తాయి అనే దానికోసం బయట ఆవిడ ఇన్వెస్ట్మెంట్ చేయటం, వేరే చోట ఇన్వెస్ట్ చేయటం, పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రతిపక్షంలో తిట్టడంలో ఫస్ట్ ఉంటుంది. అసెంబ్లీలో అసభ్యకరమైన హావభావాలను వ్యక్తపరిచిన వ్యక్తి కూడా రోజానే కదా. అప్పటి వరకు అసెంబ్లీలో అలాంటి హావభావాలు ఎవరు కూడా మనం చూడలేదు. అప్పటి వరకు చూడలేదు. రోజా వచ్చిన తర్వాత అలాంటివన్నీ కూడా మనం అసెంబ్లీలో చూడాల్సి వచ్చింది. మహిళల్ని, ఒక దళిత మహిళని కించపరిచినది కూడా మనం చూసాం. ఎందుకంటే అనిత గారిని
ఆ రోజు కించపరిచిన విధానం కూడా మనం చూసాం. ఆమె పర్సనల్ ఇది కూడా తీసి బహిరంగంగా మాట్లాడటమే కానీ చూసాం. ఆవిడకి మాట్లాడితే మనం ఎక్స్‌పోజ్ అవుతాం, మనల్ని గుర్తిస్తారని అనుకోవటమో కానివ్వండి, ఎవరినైనా మాట్లాడటం అనేది ఆవిడకి ఈజీగా అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఎంత రేపొద్దున ఆవిడకి ఆ పోస్ట్ పోనివ్వండి, ఆవిడని మాట్లాడేవాడెవడుంటాడు, పట్టించుకునేవాడెవడుంటాడు. నువ్వు సినిమాలో వచ్చినా కూడా నీవు ఒకవేళ 'జబర్దస్త్' ఇలాంటివో సినిమాలో చేసుకుందామన్నా ఛానల్ మార్చేస్తారు గానీ, చూడటానికి కూడా ఇష్టపడరు తనని. ఎందుకంటే అంత అంటే రాజకీయం ఒకటే జీవితం అనుకుంది. రాజకీయంలోనే మనం జీవితం అంతా ఉంటదనుకుంటుంది. రేపు ఓడిపోయిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి? ఆమె నార్మల్‌గా ప్రజల్లో తిరగగలదా? నార్మల్ లైఫ్‌లోకి రాగలదా? ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు తెలుస్తదండి ఇట్లాంటి వాళ్ళకందరికి. అది ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రజల వాల్యూ కానీ మిగతా వాళ్ళందరూ వాల్యూ ఏం తెలీదు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు తెలుస్తుందంటారు. ఖచ్చితంగా ఏంటంటే ఈ హంగు ఆర్భాటాలు ఉండవు. ఈ హంగు ఆర్భాటాలు ఉండదు కాబట్టి నిత్యం వచ్చిపోయే మా జనాలతో కలవాల్సి ఉంటది. ఆవిడ పబ్లిక్ లైఫ్‌లోకి బయట రావాల్సిందుంటది. ఆ హంగు ఆర్భాటం లేకుండా అంటే అప్పటికి నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ నోటి దురుస్తనంతో వాగిన వాగుళ్ళకే కానివ్వండి, ఎక్కడైనా వస్తే ఆవిడ మీద తిరగబడతారనే భయంతోనే కానివ్వండి, ఒకవేళ పక్కనున్న తెలంగాణకో అటుపక్కున్న చెన్నైకో వెళ్ళిపోయి ఎందుకంటే ఆస్తులు ఎట్లాగో పక్క రాష్ట్రాల్లో కూడబెట్టింది కాబట్టి ఆవిడ నగిరిలో కూడా ఉండదండి. రేపొద్దున ఆవిడ ఎలక్షన్‌లో ఓడిపోయిన తర్వాత నగిరిలో నుంచి జెండా పీకేసేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అయితే కన్ఫర్మ్. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రజలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఓటేసేదానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. అందుకోసమే ఆవిడకి సీట్ ఇవ్వకండి, వేరే వాళ్ళకి సీట్ ఇవ్వండి అని వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అడిగినారు కూడా. అడిగినా ఆవిడకి సీటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈసారి అది కూడా ఉండదు. ఆవిడ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అయితే కన్ఫర్మ్‌గా కనిపిస్తుంది. మీరు చెప్పిన మాటలు చూస్తుంటే ఆవిడ ఓడిపోయేటట్టుగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంటే ఇదివరకే అంత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో విపరీతమైన పేరున్న టైంలోనే 157 సీట్లు సాధించిన టైంలోనే మెజారిటీ తక్కువ. మరి ఇప్పుడు వ్యతిరేకత ఉందని అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు. ఇక దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఆవిడ యొక్క రిజల్ట్. ఖచ్చితంగా ఆవిడ ఓడిపోవటం ఖాయం. భానుప్రకాష్ ఇంకోటేంటంటే అత్యధిక మెజారిటీతో ఆ పార్టీ వాళ్ళు ఓడించడానికి అవకాశం ఉంది అంటున్నారు. మీ మాటలు బట్టి నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవసరం లేదండి పోటీ. అంటే వాళ్ళకి ఈ తెలుగుదేశం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకైనా కూడా ఈ 10 సంవత్సరాల్లో ఈవిడని ఎమ్మెల్యేగా చేసినప్పుడు సరే ఒకసారి చెప్పు ఉంటుంది, నేను ఎమ్మెల్యే అయ్యానే కానీ మినిస్టర్ కాలేదు, మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను అనేది ఒక టర్మ్ చెప్పు ఉంటుంది. సో నెక్స్ట్ టర్మ్ మినిస్టర్ అయ్యింది, స్టేట్లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకనే ఛాన్స్ ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇక ఖచ్చితంగా ఇంకైతే ఆవిడకి అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో పక్కాగా గెలుస్తుంది. గాలి ముదికృష్ణ నాయుడు వాళ్ళ అబ్బాయి అయిన గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యేగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారు. ఇదండి సూర్యదేవర లత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.